హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనం అయోధ్య నగరంలోని దశరథ రాజమహల్ దగ్గర ఉన్నాము. చూడండి దశరథ రాజమహల్ ఎలా ఉన్నది. ఈ యొక్క రాజమహల్ చాలా అద్భుతంగా అందంగా కనబడుతున్నది. ఇది త్రేతా యుగంలో దశరథ మహారాజు గారి భవనము, రాజభవనము. చూడండి ప్రస్తుతం ఇది ఎలా ఉందో. ఈ భవనము చాలా పురాతనమైనది, అతి పురాతనమైనది. చూడండి ఈ యొక్క భవనము ప్రజెంట్ రెనోవేషన్ నడుస్తున్నది. చాలాసార్లు దీన్ని కాలానికి అనుగుణంగా రెనోవేషన్స్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చాము. చూడండి ఇక్కడ చెట్లు, చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. తర్వాత మనం సెకండ్ ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇక్కడ శ్రీ చక్రవర్తి మహారాజ్ దశరథ్జీ కా రాజ్మహల్ బడస్థాన్ అంటారు దీన్ని. చూడండి మనము సెకండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము రాజభవనంలోకి. ఈ యొక్క రాజభవనంలోని ఆనాటి కాలంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి గారు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అందరూ ఇక్కడ తిరిగిన ప్లేస్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆనాటి కాలంలో ఈ యొక్క శిల్పకళ చూడండి ఇలా వాళ్ళు తయారు చేశారు, ఎలా నిర్మించారో చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క రాజభవనం ప్రస్తుతము దేవాలయంగా మార్చడం జరిగింది. ఇక్కడే మహంతులు, మహామహంతులు, పూజారులు ఇక్కడే గదిలలో ఉంటున్నారు ప్రస్తుతం. చూడండి ఇక్కడ మనకు ముందు హనుమాన్ టెంపుల్ కనబడుతున్నది. ఇది కూడా చాలా పురాతనమైనది. జై హనుమాన్. ప్రస్తుతం మనం చూసింది ఈ యొక్క రాజభవనానికి గుడి గంట. అది చాలా పురాతనమైనది, చాలా ప్రసిద్ధి చెందింది, చాలా అతిపెద్దది. చూడండి మనకు ముందు కనబడుతున్నది రాజభవనం. ఆనాటి కాలంలో వాళ్ళు ఎలా నిర్మించారు, చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి ఇక్కడ ఒక బ్యానర్ రాసి ఉన్నది, శ్రీ చక్రవర్తి महाराज दशरथ जी के राजमहल में आप सभी पूज संतों महंतों ఏ భక్తోं का हार्दिक स्वागत है. అంటే మనకు అందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఈ యొక్క రాజభవనం నుంచి హనుమాన్ గడి టెంపుల్ కేవలం 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నది. వితిన్ 5 మినిట్స్లో మనం అక్కడికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి పెయింటింగ్స్, ఈ డ్రాయింగ్ డిజైన్స్ మనకు రామాయణంలోని పౌరాణికాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఈ యొక్క రాజమహల్లో మనం దశరథ మహారాజు కుటుంబ సభ్యులను, సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీతమ్మ వారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. చూడండి దశరథ మహారాజు గారి కుటుంబము. ఆనాటి శిలాఫలకము. ఇది మన దశరథ మహారాజు గారి కుటుంబము. జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామి. జై శ్రీరామ్. చూడండి ఆనాటి విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి
చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి సీతా సమేత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇక్కడ దశరథ రాజమహల్లో ఆసన్నుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ఎల్లప్పుడూ శ్రీ రామచంద్ర స్వామి పారాయణం జరుగుతూనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఆనాటి కాలంలో ఎలా నిర్మించారో చూడండి. ఈ యొక్క రాజభవనంలో ఆనాటి చిత్రాలు, పెయింటింగ్స్, మధుర జ్ఞాపకాలు చూడండి. దశరథ మహారాజు గారు సీతారామచంద్రుని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా దశరథ మహారాజు గారు తన కుమారులతో ఉల్లాసంగా ఉన్న ఒక పెయింటింగ్ కూడా చూడొచ్చు మనం. చాలా అద్భుతంగా ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.